రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉత్తర ఈశాన్య జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. సిటీతో పాటు జిల్లాలో వానలు కురుస్తున్నాయి. ఇక సిటీలో ఇవాళ మోస్తరు వాన కురిసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ ఉత్తర ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఇక హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా మళ్ళీ నార్త్ తెలంగాణ, అలాగే ఈశాన్య తెలంగాణలోని చాలా జిల్లాలు, అలాగే మనకి పశ్చిమాన ఉన్న కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షం 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నందున మనం ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఆకాశం మేఘావృతమై ఉండి లైట్ రెయిన్, డ్రిజిలు, అప్పుడప్పుడు కొద్దిపాటి మోడరేట్ రెయిన్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇవాళ సిటీలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్లో మేఘావృతమైన వాతావరణం ఏర్పడి తేలికపాటి వాన కురిసింది. కోటి, బషీర్బాగ్, నారాయణగూడ, యాబిడ్స్లోనూ వర్షం పడింది. సికింద్రాబాద్, మోండా మార్కెట్, క్లాక్ టవర్, ఆర్డీ రోడ్, రాణిగంజ్, బేగంపేట్, మారేడుపల్లి, అడ్డగుట్ట ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లోనూ వాన పడింది. సిటీ శివార్లలో వర్షం దంచి కొట్టింది. కుత్బుల్లాపూర్లో భారీ వర్షం పడింది. దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్పల్లి, సూరారం, షాపూర్ నగర్, మల్లంపేటలో జోరు వాన కురిసింది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. సూరారం వెళ్లే రూట్లో రోడ్డుపై భారీగా వరద చేరింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్పుర, హిమాయత్ సాగర్, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట ఏరియాల్లోనూ వాన కురిసింది. జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. బోరజ్ మండలంలో తరుణాం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం, గడ్డెన్న, కొమరంభీం ప్రాజెక్టులోకి భారీ వరద చేరుతోంది. వరద ప్రభావం నుంచి కామారెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. వరద తగ్గడంతో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరమ్మతులు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకుపోయిన కార్లు, ఇతర వాహనాలు బయటపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా తాత్కాలిక రిపేర్లకు 22 కోట్లు, పూర్తి స్థాయి పనులకు 139 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. వరదలకు నీట మునిగిన జీఆర్ కాలనీ వాసులకు ఇంటికి 11,500 రూపాయల చొప్పున తక్షణ సాయం అందించింది ప్రభుత్వం.